నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు వినుకొండలో జగన్ పర్యటన. సావల్యాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్న సీఎం. ఇవాళ పిఠాపురంలో పవన్ టూర్. ఉగాది సందర్భంగా నూతన గృహప్రవేశం. మెట్రో ప్రయాణికులకు ఉగాది కానుక. రద్దు చేసిన రాయితీ మరో 6 నెలలు పొడిగింపు. నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ. మరోసారి కస్టడీకి కోరనున్న ఈడీ. కేజ్రీవాల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు. తీర్పుపై ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. వరదలో 10,000 ఇళ్లు. ఇక ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కవిత బెయిల్ను ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వ్యతిరేకించారు. లిక్కర్ కేసు, మనీ లాండరింగ్ వ్యవహారంలో కవిత సూత్రధారి అని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను, ఆధారాలను తారుమారు చేస్తారన్నారు. కవిత అరెస్టుతో కేసు కీలక దశకు చేరిందని, బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో అప్రూవర్గా మారిన వ్యక్తులకు కవిత బెదిరించారన్న ఆధారాలను కోర్టు ముందుంచింది ఈడీ. కవిత చిన్న కుమారుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఎటువంటి మెడికల్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదని, అతడి పరీక్షలకు మద్దతు తెలిపేందుకు ఇతర కుటుంబ సభ్యులు ఉంటారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ తరపున వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితకు మధ్యంతర బెయిల్ను తిరస్కరించింది. కవితకు మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
కవిత మధ్యంతర బెయిల్ను తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ను విచారించాలని కవిత తరపు న్యాయవాదులు కోరనున్నారు. గత విచారణ సందర్భంగా రెగ్యులర్ బెయిల్పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణతో హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా రెగ్యులర్ బెయిల్పై త్వరగా విచారణ జరపాలని కోరనున్నారు కవిత తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్టు అనంతరం 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కస్టడీ ఇవాల్టితో ముగుస్తుంది. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. కవిత కేసు పురోగతిని వివరించి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరే అవకాశం ఉంది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తే కవిత మరో 14 రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఇక మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవితను అవినీతి కేసులో ప్రశ్నించేందుకు సిబిఐ సన్నద్ధమైంది. ఇప్పటికే తీహార్ జైలులో ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి పొందింది. అయితే కవితను సిబిఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు కోర్టు విచారణ జరగనుంది. కవితను ఎందుకో ప్రశ్నించాలనుకుంటున్నారో తెలిపేందుకు సమయం కావాలని సిబిఐ కోరడంతో ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేసింది. అయితే కవితను ఏప్రిల్ 10 వరకు ప్రశ్నించవద్దని స్టేటస్ కో ఇవ్వాలన్న కవిత న్యాయవాదిని విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇక కవితను జైల్లో ఎప్పుడు ప్రశ్నిస్తారు అనే సిబిఐ నిర్ణయంపై ఆధారపడి ఉంది. జైలు అధికారులకు ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి సీసీటీవీ మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవిత స్టేట్మెంట్ను సిబిఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సిబిఐ కవితను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదే తరహాలో గతంలో మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి వంటి నిందితులు అరెస్ట్ అయ్యారు. ఒకవేళ కవిత కూడా అరెస్ట్ అయితే ట్రయల్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది.
ఇక రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఆఫీసర్. కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసిన టైంలో కొత్త పోలీస్ బాస్ రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొనసాగుతున్నారు. ఉదయం ఛాతీ నొప్పి సివియర్ గా రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన ఆఫీసరు. కిందటి ఏడాది మహేందర్ రెడ్డి డీజీపీగా పదవి విరమణ చేసిన టైంలోనే కొత్త పోలీస్ బాస్ రేస్ లో ఈయన పేరు కూడా వినిపించడం చూసాం మనము. అలాగే ఆ తర్వాత ఆయన విజిలెన్స్ డీజీగా ప్రమోషన్ పొందారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ డీజీ హోదాలో రాజీవ్ రతన్ విచారణ చేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేసింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. అలాగే ఆపరేషన్ ఐజీ గాను, అలాగే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గాను వివిధ హోదాల్లో పలు శాఖల్లో రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించినటువంటి రాజీవ్ అకాల మృతి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చింతిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మృతిని ప్రతి ఒక్కరూ కూడా సంతాపం అయితే వాళ్ళ కుటుంబానికి అలాగే కుటుంబ సభ్యులకు ఓదార్పులు తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పిఠాపురానికి రానున్నారు. ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఉగాది పండుగను అక్కడే జరుపుకోవాలని నిర్ణయించారు. జన సైనికులు, ప్రజల మధ్య ఉగాది వేడుకలను పవన్ జరుపుకోనున్నారు. ఇక జ్వరం కారణంగా ఎన్నికల ప్రచారానికి స్వల్ప విరామం ఇచ్చిన పవన్ మళ్లీ రంగంలో దిగబోతున్నారు. తనను పిఠాపురంలో గెలిపిస్తే ఇక్కడే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో ప్రధానంగా చెబుతున్నారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే పిఠాపురం అభివృద్ధిని చేసి చూపిస్తానని అంటున్నారు. తాను గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాననేది రేపు ఉగాది నాడు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి కొత్త ఇల్లు రెడీ అయింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు ఓ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు. ఈసారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. ఉగాది సందర్భంగా ఇవాళే పవన్ గృహప్రవేశం చేస్తారని జనసేన నేతలు చెబుతున్నారు.
ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీష్ రావు లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్ ముఖ్య నేతలతో జరుగుతున్న సన్నాహక సమన్వయ భేటీల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో చేయాల్సిన ప్రచారం, ఎజెండా తదితరాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. చేవెళ్ల సభ అనంతరం ఈ నెల 15వ తేదీన మెదక్లోనూ కేసీఆర్ సభ జరగనుంది. ఆ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో గులాబీ దళపతి లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ దఫా ఎక్కువగా బస్సు యాత్రలు, రోడ్ షోల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కేసీఆర్తో పాటుగా కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేపట్టనుంది. ఇదే సమయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని వివరించేందుకు సిద్ధమైంది. ఎండిన పంటల పరిశీలన సందర్భంగా సూర్యాపేట, సిరిసిల్లలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ లోక్సభ ఎన్నికల్లో తగిన తీర్పు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, 10 ఏళ్ల తమ పాలనలో తీసుకున్న చర్యలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచార కార్యక్రమాలను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోంది. ద్వారా సుమారు 100 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో మినీ మీటింగులు లక్ష్యంగా వీలైనన్ని మండలాలను కవర్ చేసేలా ప్రచారానికి రూట్ మ్యాప్, షెడ్యూల్పై కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 15 తర్వాత మెదక్ లేదా ఆదిలాబాద్ నుంచి యాత్ర ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 2023 ఎన్నికల్లో పార్టీ అధిష్టానం కోల్పోవడంతో అప్పటి వరకు అండగా ఉన్న గులాబీ నేతలు ఒక్కొక్కరిగా గుడ్ బై చెప్తున్నారు. తాజాగా ఖమ్మంలో కారు పూర్తిగా ఖాళీ అయిపోయింది. జిల్లాలో ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే కాస్త కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎన్నికల ముందు మంత్రి పొంగులేటి చేసిన శపథం నెరవేర్చుకున్నట్లయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ ఖాళీ అయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడడంతో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే జారిపోయినట్లయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మొదటి నుంచి అప్పటి నుంచి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్ను విశ్వసించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కొత్తగూడెం స్థానం నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఖమ్మం స్థానం నుంచి పువ్వాడ అజయ్ కుమార్ ఒక్కరే విజయం సాధించారు. ఇక గత చరిత్రను పునరావృతం చేస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏకైక స్థానం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆయన కూడా తాజాగా కాంగ్రెస్లో చేయడంతో గులాబీ పార్టీ ఉమ్మడి జిల్లాలో కుప్పకూలినట్లయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 స్థానాల్లో 8 స్థానాలను కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో కైవసం చేసుకుంది. అలాగే పొత్తు నేపథ్యంలో సిపిఐకి కేటాయించిన కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ కూటమి నెగ్గింది. దీంతో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించినట్లయింది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. తెల్లం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పరోక్షంగా ఆయన కాంగ్రెస్ కు దగ్గరవుతూ బీఆర్ఎస్ ను దూరం పెడుతూ వచ్చారు. జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు ఐటీసీ గెస్ట్ హౌస్ లో తెల్లం వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్ లో చేరతారనే వార్తలు వినిపించాయి. కానీ ఆ ఊహాగానాలకు తెల్లం వెంకట్రావు ఖండించారు. బీఆర్ఎస్ లోనే ఉంటారని స్పష్టం చేశారు.
అయితే ఆ తర్వాత మార్చి 1న మిడిగడ ప్రాజెక్ట్ సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తుంటే తెల్లం డుమ్మా కొట్టారు. అంతేకాదు హైదరాబాద్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి స్వయంగా కేటీఆర్ ఆహ్వానించినా తెల్లం వెళ్లలేదు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా వెంకట్రావు కలవడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఇల్లిందులో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి వెంకట్రావు హాజరయ్యారు. క్యాంపు కార్యాలయానికి ఉన్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించినప్పుడే ఆయన పార్టీ మారతారని స్పష్టమైంది. తాజాగా తుక్కుగూడ సభలోనూ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఫైనల్ గా ఆ తర్వాతి రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తనకి పొంగులేటి తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. పొంగులేటి విషయాన్ని కాస్త పక్కన పెట్టినా అసలు ఖమ్మం జిల్లాలో కారి ఖాళీ అయిపోవడం, అది లోక్సభ ఎన్నికల ముందర నేతలంతా ఒక్కొక్కరుగా షాక్ ఇవ్వడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూడాలి. మత సామరస్యానికి ప్రతీక అయిన మచిలీపట్నంలో హిందూ ముస్లింలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని ముస్లింలకు మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రతో పాటు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ పాల్గొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదంతోనే ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. రాజకీయాలలో కోసం వైసీపీ ప్రభుత్వం ముస్లిం హిందువులను విడదీసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఈ రోజున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. మమ్మల్ని కూడా ఇఫ్తార్ విందుగా ఆహ్వానించారు. పవిత్రమైన రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాసం ఉండి ప్రపంచ శాంతి కోసం ప్రజలందరూ బాగుండాలని చెప్పి 4 రోజుల పాటు వాళ్ళు కఠినమైన ఉపవాసం చేశారు. వారందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరచడానికి, అభినందనలు తెలియపరచడానికి ఇక్కడ ఇచ్చేసాం. మరొకసారి ముస్లిం సోదరులందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాలకు మేము హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాం. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మచిలీపట్నంలో ముస్లిం సోదరులందరూ కలిసి ఇఫ్తార్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి పార్లమెంట్ సభ్యులు, పార్లమెంట్కి పోటీ చేయబోతున్నటువంటి బాలశౌరి గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే మమ్మల్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి అనేక కష్టాలు, ఇబ్బందులు పడ్డారు. ఈ 5 సంవత్సరాలు చూసాం, చాలా కష్టాలు, బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి. నంద్యాలలో అబ్దుల్ సలాం మరి ఈ ప్రభుత్వ వేధింపులకి 5గురు కుటుంబ. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.